అందరికీ నమస్కారం. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా 1000 కోట్లు నిధులిచ్చి దాని ద్వారా కూడా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఒంగోలులో నిర్వహించినటువంటి భారీ ట్రాక్టర్ల ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. ఒక్కసారిగా రైతన్నలంతా కూడా రోడ్లపైకి వందల సంఖ్యలో ఒంగోలు నగరంలో దద్దరిల్లేలాగా కూడా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు, రైతులను అణిచివేయాలనే కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాలు తిప్పికొట్టడమేనని ఆయన అభివర్ణించారు. ఈరోజు పొగాకు గిట్టుబాటు ధర లేదు, మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు, వరికి గిట్టుబాటు ధర లేదు, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు పొగాకు రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు. రైతు నాయకులందరూ ఒక పార్టీలకు రహితంగా రైతు సంఘంగా ఏర్పడి ఈరోజు రోడ్డు ఎక్కటం చూస్తూ ఉంటే ఒకంత బాధ కలుగుతూ ఉంది. వాళ్ళ పరిస్థితికి దర్పణం పడుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా బాధ్యత మరిచి అబద్ధాలు చెప్తూ ఉంది. నిన్న మన జిల్లా మంత్రులు స్టేట్మెంట్ చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా స్పందించారు. ఈడీ గారిని పిలిచి ఆదేశించారు. టొబాకో బోర్డు ఈడీ గారిని పిలిచి ఆదేశించారు. 200 రూపాయల కేజీకి తక్కువ కాకుండా కొనమని, నో బిడ్ బెయిల్ తిరిగి పంపవద్దని, నో బిడ్ వేయొద్దని, అంటే బెయిల్ తిరస్కరణకు గురి కాకూడదని ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశాలని వ్యాపారస్తులు ఎందుకు పట్టించుకుంటారు? చిన్న కామన్ సెన్స్ తోటి ఆ మంత్రులు, ప్రజాప్రతినిధులు నేను ప్రశ్నిస్తున్నా, మీరు ఆదేశిస్తే మార్కెట్ గిట్టుబాటు వస్తుందా? ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా నేను మన జిల్లా శాసనసభ్యుల్ని, మంత్రులందరినీ కూడా, ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నా. ఎందుకు ఇట్లా మభ్యపెట్టే మాటలు? చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం లేని వ్యక్తి ఏం కాదు. 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పైబడి రాజకీయాల్లో 4సారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చేయాలని ఉద్దేశం ఉంటే సమస్యకు పరిష్కారం తెలియక కాదు. ఆయన మొదటి నుంచి ఒక రైతులన్నా వ్యవసాయం అన్నా ఒక చులకన భావన. ఏ రోజు కూడా మ్యాగ్నానిమిటీగా ముందుకు రాలేని పరిస్థితులు మనం గత చరిత్ర అంతా చూసాం. వ్యాపారస్తులకో పెట్టుబడిదారులకో దోచిపెట్టడానికి ఉన్నంత ఉత్సుకత ఎక్కువ మంది బతికే రైతాంగానికి అండగా నిలబడడని మనందరికీ తెలిసిన విషయమే. అయినా మీరు మీకు ఓట్లేసిన ప్రజల్ని మీరు విస్మరిస్తూ మభ్యపెట్టాలనుకోవటం సరైన పద్ధతి కాదు. ఆయన 200 రూపాయలకు పైబడి కొనమని ఆదేశిస్తే ఇవాళ మరి మార్కెట్ 160 రూపాయలకి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. రైతులు దిగజారి గత సంవత్సరం 2 సంవత్సరాల్లో 360 రూపాయలు మార్కెట్ ఉంటే అది అడగట్లేదు. ఇప్పుడు యావరేజ్ 250 రూపాయలు ఏంటయ్యా, 250 రూపాయలు తక్కువ కాకుండా కొనండి అని బ్రతిలాడుతున్నారు. అది కూడా మీరేదైతే అనుమతి ఇచ్చారో బోర్డు అనుమతి ఇచ్చిన పొగాకు వరకే ఈ సంవత్సరం మేము అమ్ముకుంటాము. మిగతాది మీ ఏదైతే ఎక్సెస్ అని ఎక్కువ అదనంగా పడిందని మీరు భావిస్తారో అది మీరు కొనొద్దు, అది మేము వచ్చే సంవత్సరం అమ్ముకుంటాం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అని రైతులు చేస్తున్న డిమాండు చాలా న్యాయమైన విషయం. పొగాకు వ్యాపారస్తులు ఏదైతే బోర్డుకి ఇండెంట్ ఇచ్చారో దాని వరకు బాధ్యత తీసుకొని కొనే ఏర్పాటు కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఈ తయారీదారులు ఉన్నారో, సిగరెట్ తయారీదారులు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు దానికి నిలబడి వాళ్ళు ఇక్కడే పొగాకు సిగరెట్లు తయారు చేసి అమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళకి సిగరెట్ అమ్మకాల్లో రా మెటీరియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళకి ప్రభుత్వం అంటే భయం లేదు.
లేదా ప్రభుత్వానికి వాళ్ళ మీద పోటీగా మార్కెట్ని దించుతామనే చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి ఈరోజు ప్రభుత్వం నెలకు 15,000 కోట్లకు పైగా అప్పు చేసి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. రాజధానిలోనో వాళ్ళకి ఇష్టమైన ప్రాజెక్టుల్లోనో రోడ్లలోనో అవసరానికి మించి 3 రెట్లు 4 రెట్లు అదనపు విలువలు కట్టి ఎస్టిమేషన్లు తయారు చేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి కట్టబెడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, రైతాంగం తరఫున మిమ్మల్ని నేను కోరేది, 2 రోజుల అప్పు మీరు తీసుకొస్తున్న 2 రోజుల అప్పు ఒక 1,000 కోట్ల రూపాయలు కానీ మార్కెట్కి ఇచ్చి ఈ పొగాకు సంక్షోభం నుంచి బయటేయటం పెద్ద కష్టం కాదు. తర్వాత మీరు స్టాక్ పెట్టుకొని మళ్ళీ ఇదేమి మిమ్మల్ని మొత్తం రద్దు బాకీ కింద కాదు, అప్పుగా ఇచ్చి మళ్ళీ మీరు వస్తువు అమ్ముకొని ఈ పొగాకును అమ్ముకొని మళ్ళీ మీరు బాకీ తీర్చుకోవచ్చు. జస్ట్ పెట్టుబడి మాత్రమే మిమ్మల్ని అడుగుతుంది. దానికి కూడా మీరు ఇవ్వకుండా ఈ రకంగా ఆయన ఆలోచనలతో అబద్ధాలు చెప్తున్నారంటే మీరు పూర్తిగా కార్పొరేటర్లకు దోచిపెట్టడం కోసమే ఈ ఆలోచన చేస్తున్నారని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇదే విధంగా మీరు రొయ్యల రైతుల విషయంలో అదే చేస్తున్నారు, మామిడి రైతుల విషయంలో అదే చేస్తున్నారు, ఉల్లి రైతుల విషయంలో అదే చేస్తున్నారు. ఏ పంటకి కూడా మీరు గిట్టుబాటు ధరకి కల్పించేదానికి మీరు మద్దతుగా మార్కెట్లో మీరు పోటీ వాతావరణాన్ని తీసుకురావట్లేదు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న మోసం ఇది. 60% పైగా బతికే వ్యవసాయ రంగానికి ఊతమీయకుండా 60% పైగా బతికే గ్రామీణ వ్యవస్థకి మీరు బలోపేతం ఊపిరి వదలకుండా ఏమీ లేని ఏదో ఒక ఊరిని ఒక చోట ఒక 4 బిల్డింగ్లు కట్టేదానికే మీరు అధిక ప్రాధాన్యత ఇస్తూ అదే బ్రహ్మ పదార్థం వల్ల అదే దేవాలయం వల్ల అక్కడ గుడి కడితే అక్కడ ఏదో బిల్డింగ్లు కడితే ఇక్కడ వాళ్ళందరికీ బతుకులు మారుతాయి అన్నట్టు భ్రమింపజేస్తూ టాపిక్ నంతా డైవర్ట్ చేస్తూ మీ వైపే ప్రచారాన్ని తిప్పుకుంటూ ఈ కష్టాల కడల్లో ఉన్న రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది పచ్చి బూటకం అని, ఇది అందరికీ ప్రజాప్రతినిధులకు అర్థమైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ధైర్యంగా మాట్లాడలేని దీనస్థితికి జాలిపడుతూ రైతాంగం మొత్తాన్ని మేల్కోవాలని, మీరు బంద్కి మీరు అమ్మకాలు నిరాకరించండి అని మీ తరఫున వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతుగా ఉంటుందని, ప్రభుత్వం మెడలు వంచి మన గిట్టుబాటు ధర సాధించేదానికి పోరాటానికి మేము కూడా మీ తోడు ఉంటామని తెలియజేస్తున్నాను. ఇట్లు చుండూరు రవిబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్.